ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఉదయకాలం దేవుని వాక్యము మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 5:4 దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. జాగ్రత్తగా ప్రభునందు ప్రియులారా వాక్యం చూసినట్లయితే దుఃఖము, వేదన మన కమ్ముకొని చాలా బాధ పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా మనకు అన్యాయం చేస్తే, ఎవరైనా మనం బాధపడితే మరీ వేదంతో కుమిలిపోతుంటాం. ఏమండి, ఒకవేళ నీకు అన్యాయం జరిగినప్పుడు మనం అనుకుంటాం, దేవుడు చూస్తున్నాడా? నీకు జరిగిన అన్యాయాన్ని దేవుడు చూస్తున్నాడు. బాగా వినాలి. నువ్వు ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దేవుడు చెప్తున్నావు, నీకు జరిగిన అన్యాయాన్ని ఆయన చూస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయం చూసి ఊరుకుంటాడా? గమనించాలి పిల్లలు. నీకు జరిగిన అన్యాయం చూసి దేవుడు ఊరుకుంటాడా? ఎప్పుడూ ఊరుకోడు. నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, ఓదారుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు ఆయన. ఈ దినాలు చూసినట్లయితే చాలామంది అన్యాయం చేస్తున్నారు, న్యాయం పక్కన పెట్టేస్తున్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. నీకు జరిగిన అన్యాయాన్ని ఎవరు చూస్తున్నారు అని ప్రశ్నిస్తే దేవుడు చూస్తున్నాడో గమనించాలి. నీకు జరిగిన అన్యాయాన్ని దేవుడు చూస్తాడు. యాకోబు మామగారి ఇంటి దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు మామగారు చంపేయాలని బయలుదేరాడు. యాకోబుని చంపేయాలని. ఎందుకంటే యాకోబు ఏడుస్తూ దుఃఖంతో పారిపోతున్నాడు, నా జీవితం ఇంతేనా అని. అప్పుడు దేవుడు మాట్లాడాడు, వాళ్ళ మామగారితో మాట్లాడాడు, జాగ్రత్త సుమా, అతడు నా సేవకుడు. అలాగే యాకోబు దర్శనం ఇచ్చి మాట్లాడాడు, నేను మరలా రప్పిస్తాను, నువ్వు పారిపోవాల్సిన అవసరం నీకు లేదు. గమనించాలి పిల్లలు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే యాకోబు విషయంలో ఎంత శ్రద్ధ వహించాడంటే, యాకోబు జరిగిన అన్యాయం దేవుడు చూసి ఊరుకోలేదు. వెంటనే జవాబు ఇచ్చాడు, దిగాడు రంగంలోకి. తప్పదు, నీ వెళ్ళాలని చెప్పి దేవుడు రంగంలో దిగాడు. కాబట్టి నీ జీవితంలో ఎవరైనా అన్యాయం చేశారా? వేదంతో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? నీకు జరిగిన అన్యాయం చూసి దేవుడు ఎప్పుడు ఊరుకోడు. యాకోబు విషయంలో మనం చూసినట్లయితే యాకోబు ఒక రకంగా మోసగాడే, అబద్ధికుడే. అయినప్పటికీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కార్చినప్పుడు ప్రభు యాకోబుని చూసి జాలిపడ్డాడు. అటు మాంగారికి వార్నింగ్ ఇచ్చాడు దేవుడు, జాగ్రత్త నా సేవకుడు అన్నాడు. రెండోది, యాకోబుని దర్శించి, యాకోబు ఎందుకు పారిపోతున్నావయ్యా? నీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు, నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడొద్దని యాకోబుతో కూడా దేవుడు మాట్లాడాడు. నీకు అన్యాయం జరిగినప్పుడు దేవుడు రంగంలో దిగుతాడు. ఆ విషయం నువ్వు మర్చిపోద్దు. అయ్యో నాకు అన్యాయం చేశారు, ఆస్తి విషయంలో అన్యాయం చేశారు, డబ్బు విషయంలో అన్యాయం చేశారు, లేదా బంగారం విషయంలో అన్యాయం చేశారు, నా సంఘంలో అన్యాయం చేశారు, నన్ను వెలేశారు, రకరకాలుగా నాకు అన్యాయం జరిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటావని అడిగితే దేవుడు అంటున్నాడు, నీకు అన్యాయం జరుగుట నేను చూస్తున్నాను. అన్యాయం జరిగినప్పుడు దేవుడు ఊరుకోడు. నీకు అన్యాయం జరిగినప్పుడు దేవుడు రంగంలో దిగుతాడు. గమనించాలి పిల్లలు. ఆఖరికి అన్యాయం జరిగింది అనుకుంటుంది, నా భర్తను వదిలేశాడు, నాకు అన్యాయం జరిగింది, న్యాయం లేదు ఇక్కడ, నాకు న్యాయం లేదు అని ఏడుస్తుంది అడవిలో. ఆ అన్యాయం చూసిన దేవుడు మాట్లాడి ఆఖరితో, నేనున్నాను కదా, ఎందుకు అలా ఏడుస్తున్నావు? గొల్లుని ఏడుస్తుంది, నా జీవితం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, నేను ఎవరికి పనికిరాను, ఇక నేను చనిపోవాలి, నా కొడుకు చనిపోతాడు, ఎందుకు వచ్చిన జీవితాన్ని ఏడుస్తున్నప్పుడు దేవుడు దిగి రంగంలోకి వచ్చాడు. ప్రియులారా, ఒకవేళ నీకు అన్యాయం ఎవరైనా చేశారా? ఎవరైనా నిన్ను మోసం చేశారా? ఎవరైనా నీ దగ్గర అబద్ధం ఆడారా? కంగారు పడొద్దు. నీకు జరిగిన అన్యాయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు రంగంలోకి ఆయన దిగుతాడు, నీకు సహాయం చేస్తాడు. ఇది గ్యారెంటీ, డౌట్ లేదు. నాకు అన్యాయం చేశారు, నేనేం చేయను, నువ్వు కృంగిపోకర్లా, ప్రభు చెప్పు. ప్రభు మన న్యాయాధిపతి ఆయన ఉన్నాడు కదా, ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు. నీకు అన్యాయం జరిగితే దేవుడు చూస్తూ ఊరుకోడు. అందుకే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఖచ్చితంగా దేవుడు రంగంలో దిగుతాడు. దిగడం మనకు, నువ్వు ఎంత ఏడుస్తున్నావో, ఎంత కుమిలిపోతున్నావో, రాబో దినాలు అంత అద్భుత కార్యం నీ జీవితంలో చేసి దేవుడు చూపిస్తాడు. నీ ముందు ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నీకు అన్యాయం చేశారో, ఎవరైతే నిన్ను మోసం చేశారో, వారి ఎదుటి దేవుడు నేను తలగా పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్తాడు. నువ్వు తక్కువ వాడివి కాదు, తక్కువ దాని కాదు, చూడు నేను ఏ స్థితిలో నిలబెడుతున్నా అంటాడు. యేసేపుకి అన్యాయం జరిగింది, యేసేపు ఏ తప్పు చేయలేదు, అన్యాయం జరిగింది, కొట్టేశారు, తోసేశారు, అమ్మేశారు. అది అన్యాయమే, న్యాయం కాదు. అది అన్యాయమే, న్యాయం కాదు. అయినప్పటికీ దేవుడు ఊరుకోలేదు, రంగంలో దిగాడు. బైబిల్ ఏం చెప్తుంది సార్? యేసేపుకు దేవుడు తోడై ఉన్నందున. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. నిజంగా కొన్ని విషయాలు ఆలోచిస్తే అదొకలాగా అయిపోద్ది మనసు. ఎంత గొప్ప దేవుడా మన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన వాడా. యేసేపుకి దేవుడు తోడై ఉన్నందున. అన్యాయం చేస్తుంటే దేవుడు ఊరుకోలా, యేసేపు పక్కనే నిలబడ్డాడు. అందుకే యేసేపు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దీవించేశాడు.
నీకు అన్యాయం జరుగుతుందంటే గొప్ప కార్యం త్వరలో జరగబోతుందని అర్థం. నీకు అన్యాయం జరుగుతుందంటే త్వరలో ఒక మెరకల్ నువ్వు చూడబోతున్నావు. నీకు అన్యాయం జరిగిందంటే గొప్ప అద్భుత కార్యం నీ జీవితంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూస్తూ ఊరుకోడండి ఆయన అన్యాయం జరుగుతుంటే. యేసే విషయంలో జరిగింది. దావీదుకి అన్యాయం జరిగినప్పుడు దేవుడు ఊరుకోలేదు. ఆగరికి అన్యాయం జరిగినప్పుడు దేవుడు ఊరుకోలేదు. యాకోబుకి అన్యాయం జరుగుతుంటే దేవుడు ఊరుకోలా, దిగాడు. తన బిడ్డ కోసం దేవుడు రంగంలో దిగాడు. అన్యాయం అండి, దినాలు చూసినట్లయితే అన్యాయమే జరుగుతుంది, అన్యాయం చేస్తున్నారు, అయినా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మీకు చివరికి ఒక విషయం చెప్తాను. యేసుప్రభుకి అన్యాయం జరిగింది కదా, న్యాయమా? యేసుప్రభు సిలువేయడం న్యాయం అనుకుంటున్నారా? కాదు, అన్యాయం. పిలాతుకు తెలుసు అతడు ఏ తప్పు చేయలేదని. పిలాతుకు తెలుసు, హేరోదికి తెలుసు, జనాంగాన్ని తెలుసు, అతడు నీతిమంతుడని తెలుసు, అతడు ఏ తప్పు చేయలేదని తెలుసు. అయినప్పటికీ అన్యాయం చేసేసారు. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా వచ్చినప్పుడు అతనికి అన్యాయం జరిగినప్పుడు నీకు నాకు అన్యాయం జరగడం పెద్ద తప్పేం కదా. ఈ ఉదయకాలం యేసుని స్వరం ద్వారా ఒకవేళ నీకు ఎవరైనా అన్యాయం చేశారా? ఎవరైనా ఏ విషయంలో సరే, డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో, బంగారు విషయంలో, లేదా సంఘం విషయంలో ఏ రకమైన ఒకరు నీ అన్యాయం జరిగితే బైబిల్ చెప్తుంది, అన్యాయం చేస్తే దేవుడు ఊరుకునే వాడు కాదు. నీ విషయంలో అన్యాయం జరిగితే దేవుడు దిగుతాడు రంగంలోకి. దేవుడు ఖచ్చితంగా రంగంలో దిగుతాడు. ఆగరికి అన్యాయం జరిగినప్పుడు దేవుడు దిగాడు. యేసేపుకి అన్యాయం జరిగినప్పుడు దేవుడు దిగాడు. గమనించాలి పిల్లరా. దావీదుకి అన్యాయం జరిగినప్పుడు దేవుడు దిగాడు. అన్యాయం చూసి దేవుడు ఊరుకోడు, ఎప్పుడు కూడా ఖచ్చితంగా రంగంలో దిగుతాడు, నీకు న్యాయం జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి. యువతి కాలం యేసుని స్వరం ద్వారా దేవుని వాక్యం నా ప్రియ దేవుని బిడ్డ, ఒక విషయం ఆలోచించు. దేవుడు నీకు న్యాయం జరిగిస్తాడు, విశ్వాసం. ప్రభువుకు అన్యాయం జరిగింది, వాళ్ళు అనుకున్నారు అయిపోయింది, మనం అన్యాయం చేసేసాం, మన పని మనం చేసేసాం, అయిపోయింది అతని పని అనుకున్నారు. కానీ చివరికి మరి పునరుద్ధానుడే లేచినప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది, అయ్యో మనం ఎంత అన్యాయం చేసాం, ఎంత తప్పు చేసాం. రోమా సైనికులు బాధపడ్డారు, పిలాతు బాధపడ్డాడు, వాళ్ళందరూ బాధపడ్డారు. మేము చేసింది అన్యాయమే, కానీ దేవుడు న్యాయం జరిగించాడు. ఉదయకాలం యేసుని స్వరం ద్వారా దేవుని వాక్యం ప్రియ దేవుని బిడ్డ, అన్యాయం జరిగిపోయిందని నిరాశపడొద్దు. దేవుడు న్యాయం జరిగిస్తాడు. న్యాయాధిపతి నీకు ఉన్నాడు, నాకున్నాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసంతో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను. ఆమె గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864990. షేర్ చేయండి, ఆశలు పొందండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. JPH రమేష్ కుమార్ అని కొడితే నా ఎన్ని కార్యక్రమాలు వచ్చేస్తాయి. ఈ నెల 26, 27, 28 మీటింగ్స్ కోసం ప్రార్థన చేయండి. రండి, మనందరం కలిసి దేవుళ్ళు ముందుకు సాగిపోతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.